మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని పర్యావరణ పరిరక్షణలో భాగంగా గిద్దలూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి పాల్గొని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పిలుపులో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని కోరుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు కలిసి భారీ ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ భూతద్దంలా పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని అతలాకుతలం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే తరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని మానిపించి ప్రత్యామ్నాయంగా జనపనార, గుడ్డ సంచులను ఉపయోగించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చడమే ధ్యేయంగా ఈ ప్రచారం సాగుతోంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం నిషేధం, ప్లాస్టిక్ వాడకం మానండి, నగరాన్ని కాపాడండి అంటూ ఎమ్మెల్యే గిద్దలూరు పట్టణంలోని ప్రజలను కోరారు. ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి కొడతామని, పర్యావరణాన్ని కాపాడుకుంటామని సామూహికంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటుగా మార్కెట్ యార్డ్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, సిబ్బంది, మహిళలు, కౌన్సిలర్లు, స్థానిక వార్డు నాయకులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్రతిజ్ఞ చేశారు.